క్రీస్తు సంఘము నిజమైన ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామము ద్వారా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తరువాతగా మనం జ్ఞానాంశంలోనికి ఈరోజు మన పాఠంలోనికి మనం ప్రవేశిద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, మా దేవ, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయన, నీ వాక్యం గొప్పది, మీరు గొప్ప దేవుడై ఉన్నారు. మీ వాక్యంలో నుంచి అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి, ఈ ఆయుష్కాలాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ సమయంలో నాయన మీ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మేము ధ్యానించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైనటువంటి సహాయాన్ని అనుగ్రహించండి. వినుచున్నటువంటి వారికి నాయన, వారు ఏదైతే వింటున్నారో దాని పట్ల గ్రహించుకునే మనసును దయచేసి అది గ్రంథంలో అలాగున్నదో లేదో వారు పరీక్షించుకుని నాయన మేలుకరమైన మార్గంలో వారు ప్రవేశించగలిగే జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని, ఈ కార్యక్రమాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ కార్యక్రమము నాయన అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలిగినట్లు, అనేక మంది నాయన అసత్యముల నుండి సత్యములోనికి తిరగగలిగినట్లు సహాయం చేయమని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మరొకసారి ఈ వీడియో కార్యక్రమానికి నా హృదయపూర్వక స్వాగతాన్ని మీకు తెలియపరుస్తున్నాను. గత రెండు వీడియోలుగా మనం ఒకే ఒక నిజ సంఘము అనే అంశం మీద మనం 2 ఎపిసోడ్లు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. మొదటి పార్ట్లో సంఘము అనగా ఏంటో నేను మాట్లాడడం జరిగింది. రెండవ వీడియోలో సంఘము అనగా క్రీస్తుకు చెందిన మంద అని, ఆ మందకు క్రీస్తు ప్రభువే కాపరి అయి ఉన్నాడని నేను మాట్లాడడం జరిగింది. ఈరోజు ఈ 3వ పార్టుగా సంఘము అంటే ఏమిటో, ఆ సంఘము ఏమై ఉందో కొన్ని విషయాలు మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి మీరు ఆలోచించాలి. మీరు మాటలు, నేను మాట్లాడే ప్రతి మాట బైబిల్లో ఉన్నదా లేదా, నేను చదివే ప్రతి వచనం బైబిల్లోంచి నేను చదివి మీకు వినిపిస్తూ దానిని వివరిస్తున్నప్పుడు ఆ మాటలు అలాగున్నవో లేవో మీరు పరీక్షించాలి. ఎందుకనంటే పరీక్ష చేయకపోతే ప్రమాదం ఉంది దేవుని వాక్యం దగ్గర. అనేక సార్లు నేను మీకు తెలియపరుస్తున్నాను వీడియో కార్యక్రమాల్లో. బెరయాలో ఉన్నటువంటి క్రైస్తవులు గనులై ఉన్నారట. దేని విషయంలోనంటే వాక్యము పౌలు శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని వారు అనుదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి అనే పదాన్ని మనం అపోస్తుల కార్యంలో మనం చదువుతుంటాం 17వ అధ్యాయంలో. అంటే దేవుని గ్రంథాన్ని పరిశోధనాత్మకంగా మనం చదవాలి. ఎందుకు అనంటే దేవుని గ్రంథం నాతో ఏం మాట్లాడుతుంది, నాకేం తెలియపరచడానికి అది సిద్ధంగా ఉంది అనేటి విషయాలు మీరు మనసు పెట్టి ఆలోచన చేయాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ఆలోచన చేయడానికి సిద్ధపడుతున్నాం. సంఘము అని అంటే క్రైస్తవ సమాజంలో చాలామందికి సంఘం అంటే ఏంటో తెలియదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఎలా మాట్లాడుతున్నందుకు మీరు బాధపడొద్దు. ఆలోచన చేయండి, విషయాలు ఆలోచన చేయండి. సంఘము అంటే ఏంటో తెలియకుండా నేను ఆదివారం బైబిల్ పట్టుకుని ప్రార్థనకి వెళ్ళిపోయి ఏదో నీకు వచ్చిన పాటలు 2, 3 పాటలు పాడేసి ప్రార్థన చేసేసి నువ్వు వేయగలిగినంత చందా వేసేసి వచ్చేస్తే అది దేవుడు నీ దగ్గర నుంచి అది కోరుకుంటున్నాడా అనేటువంటిది నువ్వు ఆలోచన చేయాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి, ఆయన నిన్ను ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడో
ఆయన నిన్ను ఎక్కడ ఉంచాలని ప్రయత్నం చేశాడు, నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు, నువ్వు ఆలోచించే. సంఘము అంటే ఏమిటి అని అంటే, క్రీస్తు యేసు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి పవిత్రులుగా ఉండడానికి పిలువబడిన ప్రజలే సంఘము. మరొకసారి చెబుతున్నాను, మీరు ఆలోచించేయండి. క్రీస్తు యేసు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధమైన జీవితము జీవించడానికి ప్రత్యేకించబడిన ప్రజలే సంఘము. ఆ సంఘాన్ని గ్రంథం ఏమని మాట్లాడుతుందనంటే, ఒకసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో విలువైనటువంటి మాటలు అపోస్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు ఎఫెసీలో ఉన్న క్రీస్తు సంఘముతో. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చదువుదాం. మరియు ఆయన వచ్చి, ఎవరు వచ్చి? మీరు బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, ఒక వచనాన్ని చదువుతున్నప్పుడు ఈ వచనంలో ఎవరు మాట్లాడుతున్నారు, ఏ విషయం మాట్లాడుతున్నారు, ఎందుకొరకు మాట్లాడుతున్నారు, ఆ విషయం ద్వారా నేను నేర్చుకోదగిన ఆత్మ సంబంధమైన పాఠం ఏమిటి అని ఈ విషయాలు ఆలోచించేయాలి. ఎవరు, ఎందుకు, ఎప్పుడు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఈ విషయాలు నువ్వు మనసులో పెట్టుకుని బైబిల్ని చదివితే నీకు అర్థమవుతుంది. ఇక్కడ చదువుదాం ఈ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. మరియు ఆయన వచ్చి, ఎవరు వచ్చి? క్రీస్తు ప్రభు వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్త ప్రకటించెను. దూరస్థులు ఎవరో, సమీపస్థులు ఎవరో మీకు తెలియాలి. దూరస్థులు ఎవరు అనంటే అన్యజనులు. ఎవరికి అనంటే క్రీస్తుకి, దేవునికి. ఎప్పుడు అంటే గత జీవితంలో. ఎందుకు అనంటే ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడు ఉన్నాడు, మిగిలిన అన్యజనులకి మాత్రం దేవుడు లేడు. సమీపస్థులు ఎవరు అనంటే ఇశ్రాయేలీలు. ఎవరికి సమీపంగా ఉన్నారంటే దేవునికి. ఇప్పుడు చదువుదాం మరలా. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము. అంటే ఉభయులు అంటే ఇద్దరు. ఎవరో? యూదులు, అన్యజనులు. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక, అంటే ఒకప్పుడు మనం ఏమై ఉన్నాం? పరజనులు, పరాయి జనులు. ఎవరికి? దేవునికి. ఎందుకు మరి? ఆయన సొంత జనులు ఎవరు అనంటే ఇశ్రాయేలీలు. ఇప్పుడు క్రీస్తు వచ్చిన తర్వాత, ఆయన రక్తం కార్చిన తర్వాత ఇప్పుడు మనం ఏమయ్యాం చూడండి. క్రీస్తుకు సమీపస్థులమయ్యాం అని చెప్పింది గ్రంథం. క్రీస్తుకు సమీపస్థులమై ఉండి ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరి ఉన్నాము. 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. దేవుని ఇంటి వారినై ఉన్నారు. ఎవరు? అన్యజనులు. అంటే ఇప్పుడు క్రీస్తు యేసునందు ఎవరైతే పరిశుద్ధపరచబడుతున్నారో, క్రీస్తు యేసు రక్తము వలన ఎవరైతే కడగబడుతున్నారో వారు ఏమవుతున్నారంటే దేవునికి నివాస స్థలం అవుతున్నారు. అంటే దేవుని ఇల్లుగా పిలువబడుతున్నారు. అంటే ఇప్పుడు క్రొత్త నిబంధనలో క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము దేవుని ఇల్లు. దేవుని ఇల్లు ఏది అనంటే క్రీస్తు సంఘము. మరొక వచనాన్ని మనం చదువుదాం. అపోస్తుడైనటువంటి పౌలు గారే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాట, విలువైనటువంటి మాట ఆయన ఉపయోగించడం జరిగింది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, మీరు గమనించాలి, దేవుని మందిరములో, దేవుని మందిరం అంట, దేవుని మందిరములో కామ పెట్టాడు. అక్కడ మీరు ఆగాలి. కామ పెట్టాడు. దేవుని మందిరములో అనగా
జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది మీకు తెలియవలెనని ఈ సంగతులు మీకు రాయిచున్నాను. మీరు ఆలోచించేయండి. జీవము గల దేవుని సంఘం, మొదట ఏమన్నాడు? దేవుని మందిరము అన్నాడు. అంటే దేవుని మందిరం అన్నాడు. అంటే దేవుని మందిరం అని అంటే మనం జ్ఞానులం కదా. మందిరము అని అంటే ఒక కట్టడం అని అనుకుంటామోనని, లేకపోతే ఏదైనా ఒక బిల్డింగ్ అని అనుకుంటామని. అక్కడ అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది మీకు తెలియజేయవలెనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. అంటే దేవుని మందిరము అని అనగా జీవము గల దేవుని సంఘం. ఇప్పుడు సంఘము అంటే ఏంటో మీకు తెలియపరిచిన ఆల్రెడీ ముందుగా. సంఘము అనగా క్రీస్తు యేసునందు ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా జీవించడానికి ప్రత్యేకించబడినటువంటి ప్రజలే సంఘము. ఇప్పుడు జీవము గల దేవుని మందిరం ఎవరై ఉన్నారు? క్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడి ఉన్నారో, క్రీస్తు రక్తంలో ఎవరైతే పరిశుద్ధపరచబడి ఉన్నారో, ఆయనను స్వరక్షకుడిగా అంగీకరించి ఉన్నారో ఆ ప్రజలే దేవుని మందిరము, దేవుని ఇల్లు. అంటే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు దేవుని ఇంటి వారై ఉన్నారో మీరే ఆలోచించేయాలి విషయాలు. అంటే ఒకప్పుడు దేవుని ఇంటికి దూరం అయ్యాం. దేనిని బట్టి అనంటే పాపాన్ని బట్టి. ఇప్పుడు పాపములో ఉన్నటువంటి వారిని క్రీస్తు ప్రభు వచ్చి ఏం చేశాడంటే పరిశుద్ధపరిచాడు. దేనిని బట్టి అనంటే ఆయన రక్తాన్ని బట్టి, ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని బట్టి, ఆయన మనకు అనుగ్రహించిన క్షమాపణను బట్టి మనం పరిశుద్ధులమయ్యాం. పరిశుద్ధులమయ్యి ఇప్పుడు దేవుని ఇంటి వారమయ్యాం. దేవుడు ఏం చెప్పాడంటే నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. అంటే ఒక వ్యక్తి సంఘము అనే దేవుని ఇంటిలో చేరాలంటే, దేవుని మందిరము అనే ఆయన సంఘములో చేరాలంటే ఒక వ్యక్తి పరిశుద్ధత సాధించాలి, పరిశుద్ధుడై ఉండాలి. ఒక మనిషికి మానవ జన్మ ఎత్తినటువంటి మనకి పరిశుద్ధత సాధించడం సాధ్యమా అనంటే మన వల్ల అయ్యేటువంటి పని కాదు. మరి ఎవరు మనల్ని పరిశుద్ధులుగా చేయగలుగుతారంటే కేవలం క్రీస్తు రక్తమే. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి మనల్ని పరిశుద్ధపరిచాడు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలో చాలా విలువైనటువంటి మాటలు అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుదాం. 5వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చదువుదాం. క్రిందకి కొన్ని విషయాలు చదివితే మనకు విషయం అర్థమవుతుంది. 22వ వచనం నుంచి చదివే ప్రయత్నం చేద్దాం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. స్త్రీలారా మీరు ఎలాగైతే ప్రభువుకు లోబడుతున్నారో, మీరు ప్రభువుకు లోబడిన విధంగా మీరు మీ సొంత పురుషులకు లోబడాలి. ఎవరికి అంటే మీ భర్తలకు లోబడాలి అని చెప్పాడు. 23వ వచనంలోకి వచ్చేటప్పటికి క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. అంటే ఇప్పుడు క్రీస్తు సంఘానికి ఏమై ఉన్నాడు? శిరస్సై ఉన్నాడు. అంటే క్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నాడంటే సంఘము క్రీస్తుకి ఏమై ఉంది? శరీరమై ఉంది. ఈ శిరస్సు ఈ శరీరము అంటుపెట్టుకుని ఉంటేనే దానికి విలువ. ఈ శరీరము నుండి ఈ శిరస్సు వేరైపోతే ఈ శరీరము ఎవరికి సంబంధించిన శరీరమో మనం గుర్తుపట్టడం అసాధ్యమైనటువంటి పని. ఇప్పుడు క్రీస్తు ఈ శరీరము అనే సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు అని చెప్పింది గ్రంథం. అనంటే క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడంటే ఇప్పుడు నా సర్వ శరీరము ఏ అధికారానికి లోబడుతుందంటే శిరస్సు ఇచ్చే ప్రతి కమాండ్కి ఇది లోబడుతుంటుంది. శిరస్సు ఇచ్చే ప్రతి సిగ్నల్కి ఈ శరీరము దానికి సహకరించి పని చేయాలి. ఇప్పుడు సంఘము అనే శరీరము క్రీస్తు అనేటువంటి శిరస్సు అయి ఉన్న క్రీస్తుకు లోబడాలి. ఇక్కడ అదే చెబుతున్నాడు. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పదం. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. మరి శరీరము అంటే ఏంటి? ఒకసారి ఇదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము
23వ వచనాన్ని మనం చదువుదాం. ఆ సంఘము ఆయన శరీరము. ఆ సంఘము ఏ సంఘము? క్రీస్తు తన స్వరక్తమిచ్చి తాను సంపాదించుకున్న సంఘము ఆయన శరీరము. ఎవరి శరీరము? క్రీస్తు శరీరము. ఇప్పుడు మరలా రండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 23వ వచనంలోకి చివరి భాగంలోకి, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. శరీరము అనగా ఏంటి? సంఘము అనంటే క్రీస్తు సంఘానికి క్రీస్తే రక్షకుడు. ఇప్పుడు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు వెళ్ళుచున్న సంఘానికి రక్షకుడు ఎవరో నువ్వు ఆలోచన చేయాలి. నీవు వెలుచున్న సంఘానికి రక్షకుడు క్రీస్తు అయి ఉండాలంటే ఆ సంఘం ఎవరిదై ఉండాలి? క్రీస్తుదై ఉండాలి. ఆ సంఘము ఎవరి పేరును ధరించాలి? క్రీస్తు పేరు ధరించాలి. ఆ సంఘము ఎవరిని ప్రభువుగా అంగీకరించాలి? క్రీస్తుని అంగీకరించాలి. క్రీస్తు నీకు ప్రభువు అయి ఉంటే, ప్రభువు అనే మాటకు రాజు. ప్రభువు అనంటే ఆజ్ఞాపించగలిగేవాడు. ఆయన ఆజ్ఞాపించేవాడైతే నీవు ఆయన ఆజ్ఞలకు లోబడుతున్నావా? ఆయన ప్రభువు అయి ఉంటే, నీవు ఆయన ప్రభువుగా స్వీకరించి ఉంటే, ఆయన కట్టిన సంఘంలో నువ్వు ఉన్నావా? ఆలోచన చెయ్యి నా ప్రియమైన సహోదరి సహోదరుడా. ఇక్కడ ఏమన్నాడనంటే, క్రీస్తే శరీరమునకు రక్షకుడైనాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. మీరు గమనించాలి, ఇక్కడ పదాలు పట్టుకోవాలి మీరు. క్రీస్తు కూడా సంఘములను ప్రేమించి అనే పదం బైబిల్ ఎప్పుడు వాడలేదు. సంఘమును ప్రేమించి అంటే సంఘము, బైబిల్ మాట్లాడిన సంఘము ఒకే ఒక్క సంఘము. అది క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. మరి క్రైస్తవ సమాజంలో ఇంచుమించుగా 3000కు పైచిలుకు సంఘాలు ఉన్నాయంటే ఈ అన్ని సంఘాలు ఎవరికి సంబంధించిన సంఘాలు? ఈ అన్ని సంఘాలు ఎవరిని రక్షకుడిగా కలిగి ఉన్నాయి? క్రీస్తు ఎన్ని సంఘాలకు రక్షకుడై ఉన్నాడో, క్రీస్తు ఎన్ని సంఘాలను రక్షించడానికి వచ్చాడు, ఎన్ని సంఘాలను కట్టడానికి వచ్చాడు. ఆయన మత్తయి సువార్త 16:18లో ఎన్ని సంఘాలు కడతానని చెప్పాడు. మీరు ఆలోచన చేయాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. క్రిందకి రండి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని. దానిని మీరు గమనించాలి. పరిశుద్ధమైనదిగాను అంటే ఒక్కటే, నిర్దోషమైనదిగాను అంటే ఒక్కటే, దానిని అంటే ఒక్కటే. వాటిని అనే పదం వాడలేదు. దానిని అంటే క్రీస్తు ఏ సంఘాన్ని అయితే కట్టాడో ఆ సంఘాన్ని, దానిని నిలువబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని మరొకసారి దానిని పవిత్రపరిచి, అంటే దేనిని? క్రీస్తు సంఘమును పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకొనెను. మీరు విషయాలు గమనించాలి. క్రీస్తు సంఘము కొరకు సంఘాన్ని పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి, నిర్దోషమైన సంఘముగా ఉండడానికి, నిష్కల్మషమైన సంఘముగా ఉండడానికి, మహిమగల సంఘముగా ఉండడానికి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని ఉన్నాడని దేవుని గ్రంథం మాట్లాడుతుంది. అంటే సంఘము ఒక్కటే, ఆ సంఘానికి రక్షకుడు ఒక్కడే. ఆ సంఘమే దేవుని ఇల్లు అని గ్రంథం పిలుస్తుంది. మరొక వచనాన్ని కూడా మనం చదివే ప్రయత్నం చేద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో చాలా తేటతెల్లనగా హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుదాం. మొదటి 4 వచనాలు చదివి మనం ముందుకు కొనసాగుదాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అన్నాడు. అంటే సంఘములోనికి పిలువబడిన వారికి ఏ సంబంధమైన పిలుపు వెళ్తుంది? మీరు గమనించాలి. పరలోక సంబంధమైన పిలుపు వెళ్తుంది. ఎవరికి? సంఘములోనికి వచ్చినటువంటి వారికి.
ఏ సంఘంలోనికి? మనుషులు పేరులు ధరించిన సంఘాల్లో ఉన్నవారికి కాదు. క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘములోనికి ఎందరైతే వస్తున్నారో, ఎవరైతే క్రీస్తు పిలుపును అంగీకరిస్తున్నారో, ఆ పిలుపు పొందిన వారికి ఎటువంటి పిలుపు వెళ్తుందో అలాగంటే పరలోక సంబంధమైన పిలుపు. అంటే క్రీస్తు సంఘములో ఉన్నటువంటి వారు దేని కొరకు నిర్ణయించబడుతున్నారు? పరలోక జీవితం కొరకు నిర్ణయించబడుతున్నారు. మనము ఒప్పుకొనని దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. మనం ఎందు కొరకైతే భక్తి చేస్తున్నామో, దేని కొరకైతే నిరీక్షణ కలిగి ఉన్నామో అది పొందాలి అని అంటే మీరు మీ దృష్టి, మీ లక్ష్యం ఎవరి మీద ఉండాలంటే క్రీస్తు మీదే. ఆయన కట్టిన సంఘం మీదే మీ లక్ష్యం ఉండాలి. దానినే మీరు ప్రేమించాలి, ప్రభువునే గౌరవించాలి, ప్రభువునే ప్రేమించాలి అని చెప్తుంది గ్రంథం. ఇప్పుడు క్రైస్తవ సమాజం అలా చేయడానికి ఇష్టపడట్లేదు. రక్తం ఇచ్చిన ప్రభువుని పక్కన పెట్టి మా అయ్యగారు తెలుసా, మా అయ్యగారు ఎంత మంచోడు తెలుసా, మా అయ్యగారు ఎంత గొప్పోడో తెలుసా అంటున్నారు. మీరు ఆలోచించేయండి విషయాలు. అంటే ఒక మానవ మాతృడిని, రక్తం ఇచ్చిన ఆయన్నే నువ్వు తగ్గించి మానవ మాతృడినే నువ్వు హెచ్చిస్తున్నావంటే దేవుని స్థానం నువ్వు ఎవరికి ఇస్తున్నావో నీకు తెలుసా? ఒకసారి నీకు అర్థమవుతుందా విషయాలు? ప్రాణం పెట్టిన ప్రభు గొప్పోడా, ప్రార్థన చేసే సేవకుడు గొప్పోడా? ఆలోచించేయండి. మా అయ్యగారు ప్రార్థన చేశాకే మేము ఈ స్థితిలో ఉన్నామండి. మా అయ్యగారు ప్రార్థన చేశాకే మేము ఇల్లు కట్టుకున్నామండి. మా అయ్యగారు ప్రార్థన చేసుకున్నాకే మాకు పిల్లలు పుట్టారండి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారో దేవుడు అనుగ్రహిస్తే నువ్వు పొందుతున్నావు. విషయాన్ని మర్చిపోకు. దేవుడు పరలోకం నుంచి నీకు అనుగ్రహిస్తుంటే జ్యోతిర్మయుడైన శ్రేష్టమైన ప్రతి ఈవియు పర సంబంధమైనదై దేవుని యొద్ద నుండి మీకు కలుగుతుందని యాకోబు గ్రంథకర్త చెప్తున్నాడు. అని అంటే దేవుడు అనుగ్రహిస్తున్న మేలులు నువ్వు అనుభవిస్తూ దేవుణ్ణి ఉన్నతమైన స్థితిలో చూడకుండా, ఆయన కట్టిన సంఘాన్ని ఉన్నతమైన స్థితిలో చూడకుండా మానవ మాతృడికి నువ్వు పెద్దపీట వేస్తున్నావంటే నువ్వు దేవుణ్ణి ఎంతగా గౌరవిస్తున్నావో, ఎంతగా దిగజారుస్తున్నావో నువ్వు ఆలోచించేయి. నీ మనసులో నువ్వు దేవునికి గౌరవప్రదమైన స్థానాన్ని ఇస్తున్నావా, దేవుని పక్కన పెట్టేసి మానవ మాతృడికి పెద్దపీట వేస్తున్నావో నువ్వు ఆలోచించేయి నా ప్రియమైన సహోదరి సహోదరుడా. కిందకి వెళ్ళి చదివితే, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు, అంటే ఇశ్రాయేలీల ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీల ప్రజలు పాత నిబంధనలో దేవుని ప్రజలు, దేవుని ఇల్లు. మోషే దేవుని ఇల్లు అంతటి మీద నమ్మకంగా ఉన్నాడట. ఈయన కూడా అంటే గత జీవితంలో, అంటే పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీలు అనే ప్రజలందరిలో కూడా దేవుని దృష్టికి దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా కనబడ్డాడట. ఇప్పుడు మరొక ఆయన్ని పరిచయం చేస్తున్నాడు. ఈయన కూడా అంటే ఈయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడిన ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు 6వ వచనంలోకి వచ్చేటప్పటికి, అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే దేవుని ఇల్లు. మనమే దేవుని ఇల్లు. ఎవరో అనంటే సంఘములోనికి ఎవరైతే వచ్చారో, క్రీస్తు రక్తంలో ఎవరైతే పరిశుద్ధపరచబడ్డారో, క్రీస్తుని ఎవరైతే ప్రభువుగా అంగీకరించారో, ఎవరైతే క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములోనికి బాప్తిస్మము ద్వారా చేర్చబడుతున్నారో వారే దేవుని ఇల్లు. ఎంత గొప్ప విషయాలు దేవుని గ్రంథం మాట్లాడుతున్నాయో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఆలోచించేయండి. సంఘము దేవుని మంద అన్నది, క్రీస్తు దాని కాపరి అయి ఉన్నాడు అని చెప్పింది గ్రంథం. ఇప్పుడు ఈ పాఠంలో సంఘము దేవుని ఇల్లు అని చెప్తుంది. అని అంటే ఇప్పుడు క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘములోనికి, క్రీస్తు సంఘములోనికి ఎందరైతే ప్రవేశిస్తున్నారో వారందరూ దేవుని ఇంటి వారై ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యం దొరుకుతుందో చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా. అనంటే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని నువ్వు ఇష్టపడట్లేదు, ఆ సంఘాన్ని నువ్వు గౌరవించట్లేదు అనంటే చాలామంది, మీరు ఆలోచించేయండి, విషయాలు ఆలోచించేయండి. చాలామంది ఏమంటారంటే క్రీస్తు ప్రభువుని మేము ప్రేమిస్తున్నాం, ఆయన మేము ఆరాధిస్తున్నాం, ఆయన మేము గౌరవిస్తున్నాం, ఆయనే మా రక్షకుడు అంటారు.
కానీ ఆయన కట్టిన సంఘాన్ని ఒప్పుకోరు. ఎంత ఆశ్చర్యంగా ఉందో ఆలోచించేయండి. క్రీస్తు మా రక్షకుడు అని చెప్తారు, క్రీస్తు నేడు పుట్టెను అంటారు. ఆయన కోరుకొనని పుట్టినరోజులు చేస్తారు ఈ ప్రజలు, కానీ ఆయన కోరుకున్న సంఘంలో ఉండరు. ఎంత ఆశ్చర్యమో! అపవాది మన మనోనేత్రాలకు ఎంత గ్రుడ్డితనం కలుగు చేస్తున్నాడో మీరు ఆలోచించేయండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. క్రీస్తు కావాలి, ఆయనే మా రక్షకుడు అంటారు, కానీ ఆయన కట్టిన సంఘాన్ని ఒప్పుకోరు. మీరు ఆలోచించేయండి, క్రీస్తు లేకుండా సంఘము లేదు, సంఘము లేకుండా రక్షణ లేదు. క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు, సంఘం మనకు రక్షణ అనుగ్రహిస్తుంది. ఎవరైతే క్రీస్తు రక్తములో కడగబడి ఆ సంఘములో ప్రవేశిస్తున్నారో వారు రక్షణకు అర్హులు. రక్షించబడిన ప్రజలు, విమోచించబడిన ప్రజలు, పరిశుద్ధపరచబడిన ప్రజలు. ఆ పరిశుద్ధపరచబడిన ప్రజలకి పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందే భాగ్యం ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఎంత గొప్ప విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారో మీరు ఆలోచించేయండి. అంటే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, ఆ సంఘము దేవుని ఇల్లు, దేవుని మందిరము, దేవుని మంద. నీవు దేవుని మందలో చేర్చబడ్డావా? దేవుని ఇంటిలో చేర్చబడ్డావా? దేవుని ఇల్లు, దేవుని మంద క్రీస్తు సంఘము. నువ్వు లోక సంబంధమైన మానవ మాతృలు కట్టినటువంటి సంఘాల్లో నువ్వు ఉంటే నీకు రక్షణ లేదు అని గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఎందుకనంటే సంఘానికి రక్షకుడు క్రీస్తే. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము అను శరీరము, మీరు విషయాలు గమనించాలి. సంఘము అను శరీరము, సంఘం ఒక్కటే, శరీరం ఒక్కటే. సంఘము అను శరీరమునకు క్రీస్తే రక్షకుడై ఉన్నాడు. ఆ రక్షకుడై ఉన్న సంఘములో నువ్వు ఉన్నావా? క్రీస్తు ఏ సంఘానికి రక్షకుడై ఉన్నాడో ఆ సంఘములో నువ్వు ఉన్నావా? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, విషయాలు ఆలోచించేయండి, గ్రంథాన్ని పరిశీలన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత తేట తెలనగా ఇన్ని విషయాలు మనతో మాట్లాడుతున్నాడనంటే మీరు ఆలోచన చేయండి, జ్ఞానం కలిగి ఆలోచన చేయండి. మీరు ఎక్కడ మోసపోయినా పర్వాలేదు, కానీ గ్రంథం దగ్గర మీరు మోసపోయారా మీ ఆత్మీయ జీవితానికి చాలా ప్రమాదం. మీరు ఈ భూమి మీద మీ ఆయుష్కాలం ఉండగానే వాస్తవమైన విషయాలు ఏంటో తెలుసుకోవాలి. సత్య సంబంధమైన సంఘం ఏదో తెలుసుకోవాలి. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమే సత్య సంబంధమైన సంఘము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ పాఠము ద్వారా నేను మీకు తెలియపరచాలనుకున్న విషయం ఏంటంటే, సంఘము అనగా క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి పరిశుద్ధపరుచుకున్న ప్రజలే సంఘం. ఆ ప్రజలే దేవుని ఇంటి వారై ఉన్నారు, దేవుని మందిరమై ఉన్నారు. కాబట్టి నీవు దేవుని మందిరంలో చేర్చబడ్డావా, లేదా మానవ కల్పిత సంఘాల్లోనే నువ్వు ఉన్నావా? దేవుని మందిరంలో నువ్వు చేర్చబడితే నీకు క్రీస్తు ప్రభు రక్షకుడై ఉన్నాడు. విషయాలు గ్రహించండి. దేవుని చిత్తమైతే మరొక విషయంతో మరొకసారి మనం అందరం కలుసుకునేంత పర్యాంతము దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మీలో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.